शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजान् पद्मार्कं गजाननमहर्निशं नेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। सीताराम गुरुभ्यो नमः। सीताराम गुरुभ्यो नमः। मा मातायै नमः। आलक्ष्मी मातायै नमो नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेशवस्वरूपिणी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बावनां। తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితిం నీవు నా ఇల్లం బంధులు జిర్బంబర్మగా ముక్తులు సిద్ధంబుల్ శోభిల్లం బల్కుం నాదు వాకునం సంప్రీతిన్ కులాదాక్షి సరస్వతి భగవతి పూనేందు బింబావనాం. ఓం గురుభ్యో నమః. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ గన్నాథాయ ప్రజాపతయే నమో నమః. ఓం గణేశాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం గురుభ్యో ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతయే నమో నమః. ఈరోజు కార్తీక మాసం 23వ తారీఖు. కార్తీక మాస పారాయణం 2వ అధ్యాయం ప్రారంభం. ముందుగా సోమవార వ్రత మహిమ. జనక ఎంతవరకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసంలో సోమవారం వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యం గలదు. కాన సోమవారం వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును. సావధానుడవి ఆలకించము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలేను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠం అనంచి తెల్లవారి తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను. అట్లా చేయలేని వారిలో కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూట్ల భోజనం కానీ ఏ విధంగా పలహారం కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు సోమవారము వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవారం వ్రతం ఆచరించి శివపూజ చేసేసో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినసో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలిసి దాన్ని నీకు వివరంగా తెలియపరిచిదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార పరమసే ఒక్క కైలాస మందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతను చాలా జనములకు కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడేందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు బోధదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామ స్మరణ చేయువాడును అవుటచే లోకులెల్లరూ అతన్ని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుసు, అత్తమామలను తిట్టుసు, కొట్టుసు, రక్కుసు, పరపురుష సాంగత్యం వలె గలదై వ్యభిచారిణై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుసు దుష్టురాలై తిరుగుచుండగా వంశనుగా అప్రతిష్ట తెచ్చునని అత్తమామలు ఆమెని తమ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టిరి. కానీ శాంత స్వరూపుడకు ఆమె భర్త మాత్రమే ఆమె అందు అభిమానము కలవాడై అభిమానం కలవాడి ఆమె ఎంత నీచ కార్యములు చేసినను సహించి
చీ అని పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేసుండెను. కానీ చుట్టుపక్కల వార నిష్ఠూరి గయ్యాళితనమును క్యావగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరు పెట్టుడిసే అది మొదలు అందరూ ఆమెను కర్కశ అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాడు రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాజుని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కర్లేకనే అతి రహస్యంగా తన దొడ్డిదారిన తీసుకుని పోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేశను. చెత్తా చెదారంతో నింపి ఏమియూ ఎరిగిన దాని వలె ఇంటికి వచ్చెను. తనకు ఏ ఆటంకులు లేవని ఇంకా వెచ్చలుడిగా సంచరిస్తూ తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటసే వశపరుచుకొని వాళ్ళ వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తోడను రమించుసు వర్ణ సంకురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా తన యొక్క దుర్బుద్ధులు నేర్పించి పాడు చేసి విటులను తార్చి ధనార్జన కూడా చేయసాగను. జనకరాజ యవ్వన రామికము ఎంతో కాలం ఉండదు కదా, కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుడ ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుచున్నది. దినదినము శరీర పడితో నశించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచూ ఉన్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినట్లా తన్నిట్లయినా పలికించునని ఆ వీధి మొహైనా చూడకుండిరి. కర్కశ ఇటుల నరకబాధం అనుభవించు పురుగులు పడి కొంతకాలమునకు చెడిపోయింది. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒకనాడైనా పురాణ శ్రవణమైన చేయని ఆ పాపిష్టాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో ఉంచగా ఆ యమధర్మరాజు చిత్రగుప్తుల వారిసే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి బొట్లారా ఈమె పాపచరిత అంతంత కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభం కట్టుబెట్టుడని ఆజ్ఞాపించను. విటులతో సుఖించినందుకు గాను యమబొట్లు ఆమెను ఎర్రగా కాల్చిన ఆ ఇనుప స్తంభనకు కౌగులించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందున వలన కాగినీరులో పడవేసిరి. తల్లిదండ్రులను అత్తమామలను అపకీర్తి తెచ్చినందుకు గాను సీసము కరిగించి నోట్లో చెవులోను పోసి ఇనపకడ్డీలు కాల్చి వాతల పెట్టిరి. దొరకు కుంభీపాకమును నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు పుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచూ ఉండిరి. ఈ ప్రకారంగా నరకబాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకల బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్రదర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాలు చేతి కడుగుంటకై లోనికి వెళ్ళిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానం జరిపించిన బలి అన్నం ఒకటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలను ఆ కుక్క రోజంతా ఉపవాసంతో ఉండటం వలను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటదుని ప్రశాంతి వలను ఆ శునకములకు జన్మాంతర జ్ఞాన ఉద్భవించను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమా నన్ను కాపాడమని మొరబెట్టుకున్నాను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి వెళ్ళిపోయాను. మళ్ళా రక్షింపు అని కేకలు వినబెట్టాను. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమని ప్రశ్నించగా అంతా ఆ కుక్క ఆ బ్రాహ్మణునితో మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు
విప్ర కులాంగనను. నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు సాధించిన తరువాత యమదూతల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినడం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించున్నది కుక్క అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్ప విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమున కేగను. వింటివా ఓ జనక మహారాజా, కావును నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యం పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. ద్వితీయాధ్యాయం అనగా 2వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ, హరహర మహదేవ శంభో శంకర, సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. నమో నమః. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమః. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమః. దాక్షారామ భీమేశ్వరాయ నమః. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమః. శ్రీశైల మల్లికార్జునవాసాయ నమః. కాశీ విశాలాక్షాయ నమో నమః. ఓం నమః. ఓం నమః. ఓం నమో నమః. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమః. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి.